హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి అయితే ఫ్రెషర్స్కి అయితే జాబ్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అయితే ఈ యొక్క జాబ్ ఓపెనింగ్ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ ఈ యొక్క బ్యాంక్ వాళ్ళు వచ్చేసి డేటా అనలిస్ట్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరైతే ఆన్లైన్ నుంచి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లై లింక్ అలాగే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియో అయితే తెలుసుకోవచ్చు. అసలు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ వర్క్ లొకేషన్ కూడా ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఈ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియో అయితే తెలుసుకోవచ్చు. దానికంటే ముందు వీడియోని అయితే ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి. మరికొందరికి అయితే ఎక్కువగా రీచ్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కనుక చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు లేటెస్ట్గా ఇలాంటి జాబ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. గైస్, ఇక ప్రజెంట్ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోదాం. డేటా అనలిస్ట్ ఎడ్జ్ క్యాపబిలిటీస్ అనే ప్రజెంట్ రోల్ కింద వీళ్ళు వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అయితే మనకు ప్రజెంట్ ఫ్రెషర్స్కి అయితే జాబ్ ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారు. అయితే మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యారంటే మహారాష్ట్ర ముంబై లొకేషన్ ఉండి అయితే వర్క్ చేస్తారు. ఆన్ సైట్ అండి, అంటే మీరు బ్యాంకులోనే కూర్చొని అయితే చేసుకోవచ్చు. అండ్ అవుట్ ఆఫ్ వర్క్ ఏం కాదు. అండ్ రోల్ జాబ్ టైటిల్ చూసుకుంటే డేటా అనలిస్ట్. అండ్ జాబ్ పర్పస్ దానికంటే ముందు మీ యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అయితే చూసుకుంటే ఎడ్యుకేషన్ చూసుకోండి. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్సీ అని, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ కావచ్చు, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. 0 to 2 years అండి. ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఎవరికైతే అనలైటికల్ టూల్స్ అండ్ బిజినెస్ కేసెస్ అండ్ డేటా అనలైజ్ పరంగా మంచి కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ మీ యొక్క రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ మీకు అప్లై లింక్ అయితే ఇస్తాను. మీరైతే ఆ లింక్ క్లిక్ చేసి ఈ యొక్క జాబ్కి సంబంధించి ఫుల్ బయోడేటా అంటే జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, మనం ఏం వర్క్ చేస్తాము అండ్ అలాగే దీనికి సంబంధించిన పెద్దగా స్కిల్స్ కూడా ఏం అడగలేదు. ఫ్రెషర్స్ హైరింగ్ అయితే ఉంటుంది కాబట్టి నార్మల్గా ప్రతి ఒక్క పర్సన్ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఎవరైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ టీం వాళ్ళు ఉంటారో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళేసి అప్లై అయితే ఆప్షన్ మీరైతే క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క జాబ్ ఎప్పుడు పోస్ట్ చేశారంటే పోస్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 22వ తారీఖు అయితే ఈ యొక్క జాబ్ పోస్ట్ అయితే వీళ్ళైతే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అప్లై బిఫోర్ వచ్చేసి 28/06/2024 అంటే జూన్ 28వ తారీఖు వరకు అయితే, అంటే దానికి బిఫోర్ మనం అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఇవన్నీ ఫుల్ టైం జాబ్స్ అండి. సెలెక్ట్ అయినా సరే మీరైతే ముంబై మహారాష్ట్ర లొకేషన్ ఉండి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్. మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్ మీకు అయితే అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళైతే లింక్ క్లిక్ చేసి అక్కడ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేమైతే ప్రొవైడ్ చేస్తాము. ఆ డీటెయిల్స్ అన్నీ మరొకసారి మీరైతే క్లియర్గా చదువుకున్న తర్వాతనే ఆ ప్రొఫైల్ మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా మనకైతే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.